हैदराबाद सिटी पुलिस ने आवाम की सहूलत के लिए एक नई पहल की है और सी मित्रा प्लेटफॉर्म का आगाज किया है। अब इसके जरिए अवाम साइबर क्राइम से मुतालिक FIR घर बैठे ही दर्ज करवा सकते हैं। इस तरह की पहल मुल्क में अपनी नवयत की मुनफरिद पहल है। सी मित्रा नामी प्रोग्राम का सिटी पुलिस की जानिब से आगाज किया गया है, जो ऑनलाइन डेस्क है। इस डेस्क के जरिए साइबर धोखेधड़ी का शिकार होने वाले अफराद पुलिस स्टेशन गए बगैर अपनी शिकायत दर्ज करवा सकते हैं। सी मित्रा के आगाज के मौके पर कमिश्नर पुलिस मिस्टर BC सज्जान ने कहा कि सी मित्रा की शुरुआत का असल मकसद धोखाधड़ी है से परेशान अवाम को फौरी राहत पहुंचाना है। इस प्लेटफॉर्म के जरिए डिजिटल जुराइम और OTP धोखा, डिजिटल गिरफ्तारी, सरमाकारी और तिजारती स्कैम्स की शिकायत दर्ज करवाई जा सकती हैं। कमिश्नर पुलिस ने कहा कि टेक्नोलॉजी के इस्तेमाल से अब आम आदमी की रसाई तक पुलिस खिदमत को पहुंचाया जा रहा है। कमिश्नर पुलिस ने कहा कि इस सहूलत से आम आदमी को फौरी अपनी शिकायत दर्ज करवाने में मदद मिलेगी। దేశంలోనే ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరు ఉన్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. బట్ మనము అది కాకుండా కొత్త కొత్త MOs తో కూడా రావడం జరుగుతుంది. మనము లో ఉన్న ఒక ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను. OTP ఫ్రాడ్స్ అంటారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు, గోల్డ్ పేరుతోని ఫ్రాడ్, సిల్వర్ ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది. సో కంప్లైంట్ ఈ ఒక ఫ్రాడ్ అయిన తర్వాత ఇన్ కంప్లీట్ షాక్. సో అనుకోకుండా తెలియకుండా ఎవరు ఈ ఒక సైబర్ క్రైమ్ లో మనము విక్టిమ్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ చేయాల్సిన పని 1930కి ఫోన్ చేయాలి. దట్ ఈస్ ది గోల్డెన్ మంత్ర. మీరు అందరు కూడా అటెంప్ట్ అయినా ప్లీజ్ కాల్ 1930. మీ ఒక డీటెయిల్స్ ని cybercrime.gov.in లో మీరందరూ కూడా మీ NCRTP పోర్టల్లో మీ డీటెయిల్స్ ని ఎంట్రీ చేయాలి. అది కాకుండా గోల్డెన్ అవర్ లో చేయాలి. మనం ఎట్లా మనము కార్డియక్ అరెస్ట్ అయిన తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ అయిన తర్వాత ఎట్లా మనం గోల్డెన్ అవర్ అంటాను, దీంట్లో కూడా ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ యూజ్ గోల్డెన్ అవర్ సో దట్ మనము అకౌంట్ ని ఫ్రీజ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ నేరస్తులంతా క్షణంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్కడెక్కడో మ్యూల్ అకౌంట్స్ ఉంటావు, ఎక్కడ ఉంటుంది, ఒక్కటి లేదు 2-3 లేయర్స్ లో అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అది ఆపాలంటే మీరు గోల్డెన్ అవర్ ని వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇది 1930 ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. సో అది అయిన తర్వాత మళ్ళీ ఆ విక్టిమ్ ఆయనకి ఎక్కడ పోవడానికి తెలియదు, దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఎక్కడని తెలియదు. చాలా మంది కూడా ఇల్లిటరేట్ ఉన్నారు, ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, 8 years అయిన వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలనేది తెలియదు. వాళ్ళు చాలా ఒక భయభ్రాంతానికి గురి అయి ఉంటారు. సో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఈ ఒక వర్చువల్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనము ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, క్లౌడ్ టెలిఫోనీ, మళ్ళీ అదర్ సిస్టమ్స్ ని వాడుకొని ఈ ఒక వర్చువల్ పోలీస్ ఆఫీసర్ ని మనము ఈ ఒక ఇనిషియేటివ్ ని మనము లాంచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక సి మిత్ర ఇస్ నథింగ్ బట్ వర్చువల్ పోలీస్ ఆఫీసర్. ఈ ఒక హెల్ప్ డెస్క్ సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 24 డెడికేటెడ్ ఆఫీసర్స్ తోని ఇది స్టార్ట్ చేశాను. 365 days వర్క్ అవుతుంది. మళ్ళీ 8 AM to 8 PM మాత్రమే పని చేస్తుంది. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్, విప్లవాత్మక స్టెప్ ఇది. ఎందుకంటే బాధితులకి అండగా ఉండడానికి ఎక్కడ లేదు ఈ ఒక సిస్టమ్. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోనే ఇది స్టార్ట్ కావడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పారు ఎట్లా 1930 అయిన తర్వాత NCRP తర్వాత మన ఎవరెవరు అయినారనేది మా ఒక డీటెయిల్స్ తీసుకొని మన ఒక నంబర్ నుంచి ఫోన్ రావడం జరుగుతుంది. ఆ ఒక విక్టిమ్ కి మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా, లేదంటే మా సపోర్ట్ తీసుకుంటారని చెప్పి అడిగిన తర్వాత మనము వాళ్ళు ఇచ్చిన NCRP డీటెయిల్స్ తీసుకొని మనము ఒక AI ద్వారా ఒక FIR ని జనరేట్ చేసి వాళ్ళు పంపడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ పోవచ్చు ఆ కంప్లైంట్ పట్టుకొని, లేదా ఇక్కడ మన డ్రాప్ బాక్స్ కి వేసేస్తే మనము ఇక్కడ 0 FIR రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ కి పంపడం జరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడ పోయేది అవసరం లేదు. ప్లస్ వాళ్ళు అక్కడ ఇంటి నుంచే కూర్చొనే ఒక FIR రిజిస్టర్ చేసుకో ఒక అవకాశాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కలవడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళే నంబర్ కూడా 04041893111 నంబర్ నుంచే ఆ ఫోన్ వెళ్తుంది.
మీరు వాపస్ పంపించే డీటెయిల్స్ 87126 సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యే నంబర్ నుంచే మీకు ఆ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం అవేర్నెస్ ద్వారానే ఈ యొక్క సైబర్ క్రైమ్ని అరికట్టొచ్చని చెప్పి నేను